హాయ్ అండి, మిల్ మేకర్ పాలకూర వండుతున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పన్నీర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు అయితే నా దగ్గర పన్నీర్ లేదనమాట, మిల్ మేకర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. రోటీస్కైనా ఇంకా మనం రైస్లోకైనా చాలా బాగుంటుంది. రోటీస్ కన్నా రైస్లోకి ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. అట్లనే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. అట్లనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే కొంచెం దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ దీన్ని పచ్చి పచ్చిగా ఉండకూడదు, కొంచెం దూరగానే వేయించుకోవాలి. అలాగే కసూరి మీద వేసుకోండి, బాగుంటుంది. ధనియాల పొడి వేస్తే కొద్ది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అట్లనే కారము, ఉప్పు కారం సరిపడినంత, ఉప్పు. ఎవరినానా? డాడీనా? పాలకూర పేస్ట్, పాలకూర ఉడకబెట్టాను అనమాట. ఉడికించుకొని మిక్సీ చేశాను. ఓయ్ నారాయణ, ఏమైంది? ఫుడ్ తినవా? మిల్ మేకర్లు వేసుకున్న తర్వాత మనం సరిపడినంత ఉప్పు వేసుకున్నాం కదా. మనకి వాటర్ సరిపోకపోతే బాగా ఉడికించుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, లేదంటే ఇట్లా. నేనైతే కొద్దిగా వాటర్ పోస్తున్నాను, ఉడికితే బాగుంటుంది. లాస్ట్లో మిగడేసు. పాలకూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే వాటర్ ఎక్కువ పోస్తున్నాను కదా, సిమ్లో పెట్టి ఉడికించాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికితే కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఉడికితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. కూర అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూర మిల్ మేకర్ కర్రీ చూడండి ఎంత ముద్దగా ఉందో. 2 రోజులైనా ఖరాబ్ అవ్వదు అనమాట, అంత బాగుంటుంది. దీంట్లో ఇంకా పాల మిగడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఉంది కానీ పెరుగుతో తింటారని వేయలేదన్నమాట.